వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం. ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛతపై అవగాహన కల్పించిన కమిషనర్ స్వరూపారాణి. జగన్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఫైర్. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని ఆగ్రహం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్. గోదావరి నదిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంతమంది ఉన్నారని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గాంధీ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలోని కొత్తపల్లి మార్కండేయ కాలనీలో కమిషనర్ జి స్వరూపారాణి ఆధ్వర్యంలో కొత్తపల్లి పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో గాంధీ జయంతి సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛతపై కాలనీ వాసులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు, కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. కమిషనర్ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు మరియు భక్త మార్కండేయ, కంఠం నారాయణ, గుళ్లపల్లి మల్లికార్జున్ పాల్గొన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చింది, ప్రతి ఇంటికి మీరు చెప్పింది ఓకే, మీ అనుభవంలో మీరు చెప్పారు, నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తాను, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చెప్పారు, ఇప్పుడు నా పరిస్థితి నేను చెప్తా. అది ఇచ్చినారు కాబట్టి ఈ మున్సిపాలిటీలో మీ గ్రామ పంచాయతీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 1,80,00,000 పెండింగ్ ఉంది. కరెంటు బిల్లు కట్టలేదు, ఊరంతా కరెంటు తీసేస్తామంటున్నారు. అది బెటరా? ఉన్న దాంట్లో మనము అడ్జస్ట్ చేసుకొని బతకడం బెటరా? కాబట్టి ఇప్పుడు మీకు నీళ్లు రావు అన్న విషయం లేదు. ఖచ్చితంగా ప్రతి డోర్ టు డోర్ నీళ్ళు వస్తున్నాయి. మీకేమన్నా రావట్లేదు, ఏమైనా లీకేజా, ఇక్కడ ప్రాబ్లం ఉంది చెప్పండి, అది ఇమీడియట్గా వేయించే బాధ్యత నాకు. దానికి మీకు వెసులుబాటుగా నేను అదీసినా కానీ హ్యాండ్ బోర్ ఫిట్ చేయిస్తా అంటున్నా. ఆ బాడీ హ్యాండ్ కి ఆ బాడీ అనేది 2-3 days లో మేము క్లియర్ చేస్తాం. మీకు సబ్సిడెంట్ గా నేను ఎప్పుడంటే అప్పుడు కొట్టుకోవచ్చు. నీళ్ళు రావాలంటే పైప్ లైన్ ప్రాబ్లం ఉంది మేడం, అందరికి ఒకటి రావు. థ్యాంక్ యూ. పైప్ లైన్ ప్రాబ్లం ఉంది మేడం, లోపల మట్టి ఉన్నట్టున్నది మేడం, అందరికి రావన్నట్టు. బాపూజీ మహాత్మా గాంధీ గారి ఇవాళ 150వ బర్త్డేని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ మనకి పిలుపునివ్వడం జరిగింది, మెగా శ్రమదానం చేయాలని చెప్పేసి. దానిలో భాగంగా ఇక్కడ ఈ మార్కండేయ కాలనీలో ఈ లొకాలిటీకి సంబంధించిన వాళ్ళతో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళతో, స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో మేము ఇవాళ ఇక్కడ మెగా శ్రమదానం చేయడం జరిగిందండి. ఇదే స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అంటే తన బర్త్డేని పురస్కరించుకొని చేయడం కాకుండా ఇది జీవితంలో ఒక భాగంలాగా తీసుకొని మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందని నేను అనుకుంటున్నా. దీనికి అంటే ఇక్కడికి తరలి వచ్చిన ఈ కాలనీ వాసులందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు విమర్శలు గుప్పించారు. సచివాలయ వ్యవస్థ అవసరమా అని ఆయనను ప్రశ్నించారు. ప్రతి 3,000 మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని అడిగారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇటీవలే అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. గోదావరి నదిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో బోటు వెళ్లడానికి అనుమతించిన మీ మంత్రి ఎవరని అడిగారు. ఇప్పటి వరకు ఎంతమంది మృతదేహాలను వెలికి తీశారని, ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రశ్నించారు. గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ ప్రభుత్వానిదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ డిమాండ్ చేసిన విధంగా గోదావరిలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారాన్ని ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దీనికి బాధ్యతగా మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని అడిగారు.
మెదక్ జిల్లా టెక్మల్ మండలంలోని అన్ని గ్రామాలలో భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని మహాత్మా గాంధీ చేసిన సేవలను, దేశ ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దశరథ్ గౌడ్, శాపోద్దీన్, ధనుంజయ్ గౌడ్ పాల్గొన్నారు. నేడు మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ బోనపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా 150వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గాంధీ గారు చెప్పినటువంటి మంచి మాటలు సత్యం, అహింస ఈ రెండు మార్గాల్లో జనాలు ఎప్పుడైతే నడుస్తారో వాళ్ళు నిత్య పురోభివృద్ధి పొందుతారని చెప్పడం జరిగింది. మరి దాని సందర్భంగా ఈరోజు బోనపల్లి గ్రామంలో మరి మహాత్మా గాంధీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. పుట్టిన దేశం ప్రభు రాముడు ఏలిన రాజ్యం, గాంధీ పుట్టిన దేశం ప్రభు రాముడు ఏలిన రాజ్యం, సమతకు మమతకు సంకేతం, సమతకు మమతకు సంకేతం, ईश्वर अल्लाह तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान, सबको सम्मति दे भगवान। జాతిపిత మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జేసీ రవి పఠాన్ శెట్టి, డిఆర్ఓ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఆయన ఎలా పోరాటం చేశారు, ఆయన ఎలా జీవించారు అనేది ప్రతి స్కూల్లో, ప్రతి యూనివర్సిటీలో చదివిస్తున్నారు. మరి ఎంతో మహనీయులు మేమందరం కూడా మహాత్మా గాంధీకి స్ఫూర్తి తీసుకొని ఇలా చేశాము, అలా చేశామని చెప్పి ప్రతి వేదిక పైన కూడా చెప్తూ ఉండడం చాలా గర్వకారణం. ఈరోజు ఆయన జయంతి రోజే ఏ కళ అయితే ఆయన చూశారో అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. ఏ గ్రామ స్వరాజ్యం రావాలా, ప్రజల దగ్గరికి పాలన రావాలా, ప్రజలకు మేలు జరగాల, ప్రజలు బాగుంటేనే మన దేశం బాగుంటుందని చెప్పి కోరిన వ్యక్తులు మహాత్మా గాంధీకి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు యావత్తు రాష్ట్రంలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్ఫూర్తి తీసుకొని యావత్తు నల్గొండ జిల్లా పెద్దాపురం మండలంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. పెద్దవర మండల ఆర్యవైశ్య సంఘం తరఫున మన పెద్దవర మండలము పెద్దవర హెడ్ క్వార్టర్లో గాంధీ జయంతిని ఆర్యవైశ్య సంఘం తరఫున చేస్తున్నాము. కావున మహాత్మా గాంధీజీ మనకు ఎన్నో సేవలు చేసి అందరినీ కాపాడుకుంటూ వచ్చి మహాత్మా గాంధీజీ మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిండు. కావున అతనికి మనము ఎన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోలేము. ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. మన వైశ్యులము చాలా రుణపడి ఉన్నాము. కానీ మన వైశ్యులు తెచ్చిన రాజ్యాన్ని కానీ చాలామంది ఏలుతున్నారు. కానీ మనకు ఎందుకంటే మనకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మనం రాజ్యాన్ని ఏలలేకపోతున్నాం. కావున మనం కూడా ఒక యూనిట్గా ఉండి అందరము సమైక్యతో ఉండి ఆ గాంధీ మహాత్ములాగా మనం కూడా ఎన్నో సేవలు చేసి దేశానికి మన మండలం యొక్క ప్రజలకు
వారికి మన యొక్క హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు. మహాత్మా గాంధీజీ, మహాత్మా గాంధీకి జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, మహాత్మా గాంధీకి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, జెడ్పీటీసీ లక్ష్మీ గిర్దావర్ రంగారెడ్డి, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం సాలూర గ్రామంలోని ఎంపీపీ బుద్దే సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ మహాత్ముడు జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో ఆయన కలల సాకార దిశగా గ్రామాలు పయనిస్తున్నాయని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా తరిమివేసేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జి ప్రభాకర్, కండెల సవితా జహీర్, ఎంపీడీఓ వరదరాజు, ప్రత్యేక అధికారి దేవిదాస్ పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి జరుగుతూనే, గ్రామాల అభివృద్ధి జరుగుతూనే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పని ఆ రోజు కలలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఈ రోజు మనం అందరం కూడా ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే మన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మన గ్రామం 30 రోజుల నుండి గత 28 రోజుల నుండి మరి అవిశ్రాంతంగా ప్రతి గ్రామంలో కూడా పల్లెలు కూడా మరి ఇక్కడ ముడి కాలువలు కానీ, మరి విద్యుత్ స్తంభాలు కానీ, అదేవిధంగా చెత్తా చెదారం కానీ ఎక్కడా లేకుండా ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఒక సందేశంగా భావించి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కార్యదర్శి ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంతోషకరంగా ఉంది. ఈనాటి నుండి కళ్ళుగన్న స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మన అందరికీ మన ఆశలు నెరవేర్చిన జాతిపిత, స్వతంత్ర సమరయోధుడు, మన మా గ్రామం తరఫున ఎంతోమంది పోరాటం చేసినారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించినారు. కానీ రక్తంతో కానీ, యుద్ధాలతో కానీ, కొట్లాళ్లతో కానీ స్వతంత్రం రాదు అని ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవన్న శాంతిదూత, మంచి నాయకుడు, భారతదేశంలోనే పెద్ద వక్త అయినటువంటి గాంధీ మహాత్ముని జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులకు, మా నాయకులకు, ఎంపీటీసీ గారికి, సెక్రటరీ గారికి, అలాగే యువ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో 150వ గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ నాన్నా పటేల్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇస్రాజుపల్లిలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కార్యదర్శి ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. బతుకమ్మ పండుగను ఎలాంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛ బతుకమ్మగా, హరిత బతుకమ్మగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే నేడు మా యొక్క ఇస్రాజుపల్లి గ్రామంలో జయంతి జరుపుకొని ఈ యొక్క గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము మేము ఈ రోజున ర్యాలీ గ్రామంలో తీయడం జరిగింది. దీన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చుకోవాలనే ఆశయంతో ఉన్నాము. అదే సందర్భంగా ఈరోజు గ్రామాన్ని ముందంజలో మేము నడిపించాలని ఒక ఆశతో ఉన్నాము. ఈ 30 రోజుల ప్రణాళికలో కూడా మరి మొక్కలు నాటడం కానీ, మరి ఒక పరిశుద్ధంగా ఉంచడం కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థను కానీ, ఒక రోడ్డు యొక్క వ్యవస్థను కానీ, మరి చెత్త ఏమీ లేకుండా మంచి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మేము కృషి చేస్తూ గ్రామ ప్రజలందరి సహకారంతో ముందుకు వెళుతున్నాము. అందులో భాగంగా ఈ రోజున బతుకమ్మ సంబరాలను ఈ రోజున గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి గ్రామ ప్రజలందరూ, ఆడపడుచులు, పెద్దలు, యువకులు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము ముందుకు వెళ్ళడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము.
మేము గ్రామాన్ని ఆదర్శ గ్రామం కూడా తీర్చుకోవాలని ఒక ఆలోచనతో మా యొక్క ఆలోచన విధానంతో అందరి సహకారంతో మా యొక్క గ్రామ ఉప సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్స్ కానీ మా యొక్క సెక్రటరీ కానీ కారోబార్ కానీ మా యొక్క వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదములు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా గుడిదాత మామిండ్ల పెంటయ్య కుమారుడు మామిండ్ల వెంకటేశం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు మరియు కుంకుమ పూజ ప్రతిరోజు అమ్మవారు నిత్య అలంకరణ రూపంలో దర్శనమిస్తుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కేంద్రంలో సీఐ దామోదర్ రెడ్డి, తహసీల్దార్ యాదగిరి, సర్పంచ్ ఇందుకూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సొసైటీ గోడౌన్ సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ స్థలంలో పోలీస్ స్టేషన్, సీఐ ఆఫీస్ కొరకు స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ కోరినట్టు తెలిపారు. అదేవిధంగా గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి కాలనీలో వెళ్లి పారిశుద్ధ్యం గురించి, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వ్యాపార సముదాయంలో ప్లాస్టిక్ ను విక్రయించరాదని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏలు సురేష్, అనిల్ రెడ్డి, నాయకులు సంజీవ్ రెడ్డి, తోట్ల శంకర్ ఉన్నారు. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రుద్రూరు మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేమందరం షాప్ తిరిగి అందరికీ కూడా బాగా మోటివేట్ చేసినాం. అందరినీ కూడా రేపటి నుంచి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు, తర్వాత చెత్త చెదారం కూడా మంచిగా చెత్త కుండీలు పెట్టుకొని వేసుకోవాలి, సిస్టమేటిక్గా చేయాలి. అంత రోడ్లని రోగాలు అనేవి వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా అంత పరిశుభ్రంగా ఉండేట్టుగా మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి అందరినీ మోటివేట్ చేసాం పబ్లిక్ని. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ జాగా ఉంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ జాగాని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ కోసం, ఆ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ కోసం ఇది గవర్నమెంట్ జాగా అలాట్ చేయడం కోసం ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రామ సర్పంచ్, తర్వాత అందరూ వార్డు సభ్యులు కంటే ఉప సర్పంచ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ స్థలం ఏదైతే ఉందో దీన్ని పోలీస్ స్టేషన్కి అలాట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. అదే పరిశీలన చేస్తున్నాం. మహాత్మా గాంధీ గారి జయంతి పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఎంజీ రోడ్లో గల మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం గురించి ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వల్ల జరిగే పర్యావరణ సంబంధిత నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పూజితా నీలం, ఆర్ఐలు గోవిందరావు, నరసింహరావు, ఎస్ఏ నాగేష్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఏర్పరచడం జరిగింది. ఆ మహనీయుడు ఏదైతే గ్రామ స్వరాజ్యం కోరుకుంటున్నారో, అలాగే ఏదైతే డెవలప్మెంట్ ఆశించారో దాన్ని మనం ఏదైతే ఆశించారో ఆ డెవలప్మెంట్ చేసి చూపించాలని ఈరోజు మనం ప్రతిజ్ఞ చేశాము. ఈరోజు నుంచి సూర్యాపేట డిస్టిక్ మొత్తంలో ప్రతి విలేజ్లో కూడా స్వచ్ఛతా దివస్ పాటిస్తాము. అలాగే ఈ ప్లాస్టిక్ నివారణకి కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అనేది కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది. ఏదైతే మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ నోడల్ మున్సిపాలిటీ, నాట్ ఓన్లీ ఇండియా, ఏషియా ఫస్ట్ మున్సిపాలిటీ ఈ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో. సో దాన్ని మనం ఇక్కడ నుంచి ప్రతి పల్లెలో కూడా మనం ఇక్కడ నుంచి డ్రై అండ్ వెట్ వేస్ట్ ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేయడం. అందరికీ మరొకసారి 150వ జయంతి ప్లాస్టిక్ ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. చిన్న వ్యాపారులు ఇప్పటికి కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. దానికి అవేర్నెస్ తీసుకొని అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఒక 15 days అవేర్నెస్ ఇస్తాము. తర్వాత మాత్రం పెనాల్టీస్ సివియర్గా, అంటే ఒక 500, 1000 కాకుండా సివియర్ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తూ కృషి చేయాలి. ఈరోజు పూర్తిగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. దీని ప్రకారం సూర్యాపేట పట్టణంలో ప్లాస్టిక్ కవర్స్ కానీ, వస్తువులు కానీ, వేస్ట్ మెటీరియల్ కానీ లేకుండా ఉండాలని, కాలుష్యాన్ని పరిరక్షించాలని సందర్భంగా
నిర్మల్ జిల్లాలోని గాంధీ పార్కులో 150వ బాపు జయంతిని పురస్కరించుకుని అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కూరగాయల మార్కెట్ ప్రాంతంలో రోడ్లను శుభ్రం చేసి నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న మహిళల్ని వారి యొక్క కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం గ్రంథాలయం చుట్టూ 13 లక్షల వ్యయంతో నిర్మాణానికి సంబంధించిన ప్రహరీ గోడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులన్నీ కూడా మనము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సమయం ఇప్పటికీ 72 సంవత్సరాలు అయిపోయింది. మరి మనము అర్ధరాత్రి ఒక మహిళ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే రోజులు రావాలని మనం కలగలం. మరి ఇదే కూడా భారతదేశంలో ఏం జరుగుతుందో పత్రిక కానీ టీవీలు కానీ మనం అన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బ్రహ్మాండంగా ఈ షీ టీమ్స్ కానీ ఒంటరిగా మేము ఇంటికి వెళ్ళగలుగుతామనే ధైర్యము రావడం జరిగిందంటే చాలా గొప్ప విషయము. అదేవిధంగా వారి అహింసా పద్ధతిలోనే మనము భారతదేశం సంపాదించుకొని ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులు వెనుకబడ్డ మన ప్రాంతాలన్నీ కూడా ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చెందుతూ అదే పద్ధతి అహింసా పద్ధతిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు తెలంగాణ రాష్ట్రం కోరడం అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి పుస్తకాలను రాసుకోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా చూడడం కానీ జరుగుతుంది. అదే ఆ శాంతి మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కరు నివాసం కానీ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మరి నిర్మల్ అనే మరి పేరులోనే మన నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి ఇక్కడ మనస్తత్వం ఉన్నటువంటి మన ప్రజలు నిమ్మరాజులు పరిపాలించేటువంటి ప్రాంతము మనందరం కూడా ప్రశాంత వాతావరణంలోనే మనం. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం బీజేపీ పార్టీ ఆఫీసులో గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి శ్రీ నివేదితారెడ్డి హాజరయ్యారు. ఆమె హుజూర్ నగర్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హుజూర్ నగర్ లో రాబోయే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని నేను ఈరోజు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నామని చెప్తున్నాం. ఎందుకంటే గడిచిన లాస్ట్ 5 ఇయర్స్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు ₹1 కూడా నిధి కేటాయించలేదు. ఈ గ్రామాలలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14th ఫైనాన్స్ నిధులే. వాటితోటి ఈ మాత్రం అభివృద్ధి అనేది జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనకి ₹1 కూడా రాలేదు నిధులు. అట్లాగే మొన్న ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అంటే ప్రజల్ని ఏవైతే చెప్పి ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారో అవి ఏవి కూడా ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంద్ అయితే ఏంటి, యూరియా అయితే ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో మాజీ సర్పంచ్ కాంతారెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమరవాయి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ లక్ష్మీదేవి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ రోషన్న, పంచాయతీ సెక్రటరీ సయ్యద్ బాషా, మానవపాడు మండల కోఆప్షన్ మెంబర్ సిరాజ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం. ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛతపై అవగాహన కల్పించిన కమిషనర్ స్వరూపారాణి. జగన్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఫైర్. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని ఆగ్రహం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్. గోదావరి నదిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంతమంది ఉన్నారని ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.